హన్మకొండ బాలసముద్రంలోని మిథిలానగర్ శ్రీ కోదండరామాలయం ఆలయంలో రేపు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రామాలయం ట్రస్ట్ చైర్మన్ నామిరెడ్డి సీతారామిరెడ్డి, సెక్రటరీ గంగి సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు సీతారామ కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని ఆలయానికి వచ్చే భక్తులకు ఎండ తగలకుండా చల్లటి పందిరి అమర్చామని, మంచినీరు, పులిహోర వంటి ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు. కాగా నగర వ్యాప్తంగా ఉన్న హైందవ సోదరులంతా పెద్ద ఎత్తున సీతారాముల కళ్యాణానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. 1994లో దాదాపు 30 సంవత్సరాల క్రితం రామాలయాన్ని స్థాపించినాము. ఇందుకు ట్రస్ట్ అంతా ఏర్పాటు చేసినాము. ప్రధాన దాతగా చైర్మన్గా నేను కొనసాగుతూ మిగతా సభ్యులందరూ కూడా సహకారంతో ఈ రామాలయాన్ని అన్ని విధాలా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రతి శ్రీరామనవమికి బ్రహ్మాండంగా ఈ ఉత్సాహం జరుపుతున్నాం. శ్రీరామనవమి 9 రోజులు. దానికి గాను భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 5,000 నుంచి 8,800 మందికి ఆనందంగా వచ్చేది అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం 500 వరకు వస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా పెరుగుద్దని అనుకుంటున్నాం మేము. వారికి కావాల్సిన సదుపాయాలు ఎప్పుడైనా లడ్డు ప్రసాదమే కానీ, పులిహోర కానీ వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిపిస్తున్నాం. ఈ రామాలయంలో బాలతంత్రంలో భక్తులందరూ కూడా దాని మీద నమ్మకం ఉంచి వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చుకున్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూ వస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతి పండుగకు, ప్రతి విషయానికి ఏ కార్యక్రమమైనా శ్రద్ధతోటి జరిపిస్తూ మా కమిటీ సభ్యులందరము దీనికి ఎవరైనా దీన్ని అభివృద్ధి చెందాలని కాపాడుతున్నాము. అస్మగురుభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క హన్మకొండ మహానగరంలో బాలసముద్రం నందు మిథిలానగరం అనే ఒక కాలనీలో శ్రీ కోదండరామాలయం ప్రతిష్ఠించి ఈ సంవత్సరానికి ఒక 20 సంవత్సరాలు కావస్తుంది. ఈ 25-30 సంవత్సరాల నుంచి ట్రస్టీ వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత శోభాయమానంగా మహావేడుకగా ఈ యొక్క శ్రీరామ ఉత్సవాన్ని జరిపిస్తున్నారు. ట్రస్టీ సభ్యులందరూ కూడా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో సభ్యులందరూ కూడా సహాయ సహకారాలతోటి వారి యొక్క ఎంతో ఓపికతోటి ఈ యొక్క ముఖ్య తరంబాలను చైర్మన్ గారి దగ్గర నుంచి కనుక మేనదాలను తీసుకుని రావటము, వచ్చిన భక్తులకి కనువిందుగా శోభాయమానంగా కళ్యాణం జరిపించి అందరూ కూడా తగిన ప్రసాదాన్ని పులిహోర, లడ్డు, పానకం మొదలగు ప్రసాద వినియోగాన్ని అందిస్తూ అందరూ కూడా మంచి అనుభూతిని కలిగిస్తున్నారు. ఈ రామచంద్రుడు అందరికీ కూడా సకల కోరికలు నెరవేరుస్తారని అందరికీ ఒక ప్రతీక. కొంచెం ఆలస్యమైనా కూడా ఆ స్వామి యొక్క వద్ద నెరవేర్చుకునే కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కొంతమంది భక్తులు కూడా మాకు చెప్పడం జరుగుతుంది. ఇది ఇప్పటికి కూడా జరుగుతున్న ఒక విషయం. అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించుకొని రేపటి శ్రీరామ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామనవమి ఉత్సవ వైభవాన్ని కోరుతున్నాము. జై నారాయణ. జయ జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. ఇందులో ముఖ్యంగా శాశ్వత పట్టు వస్త్రాలు, శాశ్వత ముత్య తలంబ్రాలు దాత చైర్మన్ నామిరెడ్డి సీతారామిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో శాశ్వతంగా పట్టు వస్త్రాలను, లడ్డు ప్రసాద, ముత్య తలంబ్రాలను ప్రతి సంవత్సరం కూడా స్వామికి సమర్పణ జరుగుతుంది. ఆ తర్వాత మరికొంత భక్తులు వారి యొక్క శక్తి కలిగి కూడా ప్రసాద వినియోగం జరుపుకుంటున్నారు. అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. సర్వం శుభమస్తు. జై శ్రీమన్నారాయణ.